ఆ జిల్లాకు ఇన్ఛార్జ్ మంత్రి తప్ప కేబినెట్ లో ఇంకా చోటు దక్కలేదు. ఒకప్పుడు అధికార పార్టీకి కంచుకోటగా ఉన్న ఆ జిల్లాకు ఇంకా మంత్రి పదవి రాలేదు. మంత్రి ఉంటే అభివృద్ధి పనులపై దృష్టి పెట్టి నాయకులకు పెద్ద దిక్కుగా ఉండేవారు. అయితే అధికారికంగా మంత్రి కాకపోయినా ఆ సీనియర్ జిల్లా కాంగ్రెస్ కి మైహూనా అంటూ పెద్ద దిక్కుగా నిలిచారు. ప్రోటోకాల్ లేకున్నా జిల్లాలో పాలన సజావుగా సాగేలా కృషి చేస్తున్నారు. మంత్రి కాకముందే మిస్టర్ అడ్మినిస్ట్రేటర్ గా పేరు తెచ్చుకుంటున్నారు. ఇంతకీ ఎవరా సీనియర్? లెట్స్ వాచ్. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు మొదటి దశలో మంత్రి పదవి దక్కలేదు. రెండో దశ మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు జరుగుతుందో పార్టీ పెద్దలకే తెలియదు. ఒకప్పుడు ఇందూరు జిల్లా కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. గత అసెంబ్లీ ఎన్నికల్లో 9 నియోజకవర్గాల్లో 4 సీట్లను గెలుచుకుంది హస్తం పార్టీ. తర్వాత పోచారం శ్రీనివాసరెడ్డి కూడా కాంగ్రెస్ కండువా కప్పుకోవడంతో పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య 5కు చేరింది. కానీ జిల్లాకు మాత్రం ఇంతవరకు మంత్రి పదవి దక్కలేదు. గతంలో సుదర్శన్ రెడ్డి భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా చేశారు. పోచారం బీఆర్ఎస్ ప్రభుత్వంలో వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నారు. రాజకీయంగా మంచి చైతన్యం కలిగిన నిజామాబాద్ జిల్లాకు ఏడాది గడిచిపోయినా ఇంకా మంత్రి పదవి దక్కలేదు. జిల్లాకు చెందిన మహేష్ కుమార్ గౌడ్కు టీపీసీసీ అధ్యక్ష పదవి ఇచ్చినా మంత్రి పదవి విషయంలో మాత్రం ఇంకా మీనమేషాలు లెక్కిస్తూనే ఉంది పార్టీ అధిష్టానం. జిల్లాకు అమాత్యుడుంటే పాలన గాడిన పడి అధికార యంత్రాంగం కూడా అలర్ట్గా ఉంటుంది. అయితే జిల్లాకు మంత్రి పదవి ఇవ్వకపోవడంతో పార్టీ పరంగా పాలనాపరంగా కొన్ని ఇబ్బందులైతే తప్పడం లేదు. నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్లో మోస్ట్ సీనియర్గా ఉన్నారు మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి. బోధన ఎమ్మెల్యేగా ఉన్న సుదర్శన్ రెడ్డి జిల్లాలో పార్టీకి పెద్ద దిక్కుగా ఉంటున్నారు. పార్టీని నడిపించడంతో పాటు కేడర్ని అన్ని విధాలుగా ఆదుకుంటారనే పేరున్న లీడర్ సుదర్శన్ రెడ్డి. అధికారికంగా ప్రమాణ స్వీకారం చేయలేదనే గాని మంత్రి పదవి ఆయనకేనన్న సంకేతాలైతే బలంగా ఉన్నాయి. అందుకే ఇంకా ఇవ్వలేదు కదా అని మౌనంగా ఉండకుండా జిల్లాలో పాలనపై ప్రత్యేక దృష్టి పెట్టారట పెద్దాయన. మొదటి దశలోనే సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి వస్తుందనుకున్నారు. కానీ కొన్ని కారణాలతో పెండింగ్లో పడడంతో 4-5 నెలల్లోనే మంత్రివర్గ విస్తరణలో అవకాశం ఇస్తారనుకున్నారు. కానీ చూస్తుండగానే ఏడాది గడిచిపోయింది. ఇప్పటిదాకా మంత్రివర్గ విస్తరణ జరగలేదు. ప్రోటోకాల్ లేకపోయినా మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి పాలనపై దృష్టి పెట్టి హెడ్ మాస్టర్లా అన్ని పర్యవేక్షిస్తున్నారు. అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ పాలన సజావుగా సాగేలా సూచనలు చేస్తున్నారు. ప్రమాణ స్వీకారం చేయలేదనేది ఒక్కటే లోటన్నట్లు పెద్దాయనకు పవర్స్ ఇచ్చారట సీఎం రేవంత్ రెడ్డి. స్ట్రైట్గా ఎలాంటి ఆరోపణలు లేని నిఖార్సైన నాయకుడిగా పేరుంది సుదర్శన్ రెడ్డికి. అందుకే ఆయన నాయకత్వాన్ని పార్టీ శ్రేణులతో పాటు అంతా ఆమోదిస్తున్నారు. ఈ విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు మంచి ఉత్తీర్ణత రావాలని, ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థులకు అన్ని వస్తువులు కల్పించాలని ఆదేశించారు సుదర్శన్ రెడ్డి. రైతులకు విత్తనాల పంపిణీ, సాయం వంటి అనేక అంశాలపై అధికారులు తగిన ప్రణాళికతో ముందుకు వెళ్లాలని సుదర్శన్ రెడ్డి సూచనలు చేస్తున్నారు. ఇటు పార్టీ పరంగా కూడా అన్నీ తానే చూసుకుంటున్నారు. పార్టీ నాయకుల మధ్య సమన్వయం ఉండేలా చూస్తున్నారు. మంత్రి పదవి ఇంకా రాలేదన్న లోటు తప్ప పెద్ద ఆయన ఉన్నారన్న ధీమాతో ఉంది నిజామాబాద్ కాంగ్రెస్. అయితే అధికారికంగా మంత్రి అయితే ఆయన మరింత చొరవ చూపే అవకాశం ఉంటుందనేది కాంగ్రెస్ శ్రేణుల అభిప్రాయం. అయితే వచ్చినప్పుడు వస్తుంది, ఇప్పుడు మన మాట నడవకపోతే కదా అన్నట్లు మిస్టర్ అడ్మినిస్ట్రేటర్గా సుదర్శన్ రెడ్డి పేరు తెచ్చుకుంటున్నారని అంటున్నారు విశ్లేషకులు.